హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. మహిళ 100 నెంబర్కు డైల్ చేయడంతో విషయం వెలుగు చూసింది. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సులో ఓ మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తోంది. ఈ బస్సులో కృష్ణ, సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్ధయ్య బస్సు నడుపుతూ ఉండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ వెంటనే 100 నెంబర్కు డయల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్సు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. పోలీసులు సిద్ధయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అవర్స్కి ఒక 100 డైల్ కాల్ వచ్చింది మన ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి. ఏమనంటే ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే వెంబటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు ఒక 1011 పిల్లర్ దగ్గర వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులను పిలుస్తుందనే భయంతో డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపైన కూడా విచారణ చేస్తాము. ఈ అక్యూజ్ని కూడా పట్టుకుంటాం, త్వరలో పట్టుకొని మళ్ళీ మేము ముందుకు అప్డేట్ చేస్తాం. అరౌండ్ 12:44 అవర్స్కి ఒక 100 డైల్ కాల్ వచ్చింది మన ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి. ఏమనంటే